ఇది వెరైటీగా ఎంతో టేస్టీగా అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా లేత బెండకాయలను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇది లేత బెండకాయలు మాత్రమే తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలని తీసుకొని చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలన్నిటిని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ బాగా కలుపుతూ ఉండాలి. బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయి మెత్తగా అయ్యే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న